ఆ సాంగత్యం. అందుకే మన పిల్లల విషయంలో ఈ సాంగత్యం ఏం జరుగుతుంది అనేది చూడాలి మనం. సహజంగా వీళ్ళు మంచివాళ్ళే, కానీ ఎవరి స్నేహాలతో ఉన్నారు, ఏం చూస్తున్నారు, ఫోన్లో ఎక్కడికెడుతున్నారు, రోజు ఎవరితో తిరుగుతున్నారు, దాన్ని బట్టి తేలిగ్గా చెడిపోతారు. మా పిల్లాడు అలా చెడిపోవడంటే బంగారం అలా, అది ఎప్పటికే శంగారం అయింది, నువ్వు చూడటం లేదు. ఎక్కడ నువ్వు పెద్ద గొప్పలు చెబుతున్నావు ఇక్కడ వంశాల గురించి, వాడు ఎప్పటికే సగం చెడ్డాడు, వాడు ఏమో చెప్పేస్తాడు కథలు. ఇక్కడ పిల్లల్ని అలా నమ్మేసేసి దేవుడి కంటే ఎక్కువగా ఈ సంతానాన్ని నమ్మేసేసి కూర్చుంటాం. ఇక్కడ నిండా మునిగిపోయాక అప్పుడు ఏడుస్తాం. ఇక్కడ అప్పుడు ఇంకా కర్మ, జాతకాలు, చేతులు, మూతులు ఎన్నొస్తాయో రంగంలోకి, మొత్తం వీరులంతా ప్రవేశిస్తారు ఇక్కడ. ఇదంతా ఎందుకు వచ్చింది? మన బుద్ధి వల్ల వచ్చింది.